హలో పిల్లలు, ఈరోజు ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ఏంటిదంటే అనగనగా ఒక చిన్న పాప ఉంది అన్నమాట. ఆ పాపకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్ అయితే ఒకరోజు వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి స్మైలీ ఆ పాప పేరు. ఆ స్మైలీకి తెలియకుండా బయటికి వెళ్ళి ఒకటి పెద్దది స్వీట్ బాక్స్ తెచ్చింది. పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చి కిచెన్ కబోర్డ్ లో పెట్టేసింది. కబోర్డ్ లో పెట్టాక స్మైలీకి చెప్పింది ఏమనంటే, స్మైలీ నేను నీకోసం ఒకటి పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చినాను. దాన్ని నువ్వు హోంవర్క్ చేసి నీ బొమ్మలన్నీ సదిరేసి నీ రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే నేను నీకు స్వీట్ బాక్స్ ఇస్తాను అనేసి వాళ్ళ మమ్మీ చెప్పింది. అయితే స్మైలీ ఫస్ట్ హోంవర్క్ రాసుకుంది. హోంవర్క్ రాస్తుండగా స్వీట్ తినాలి అనేసి కొంచెం కూడా రాయలేకపోతుంది. అందుకని ఇక ఆగలేక హోంవర్క్ బుక్ అక్కడ పెట్టేసి మెల్లిగా కిచెన్ రూమ్ లోకి వెళ్ళేసి వాళ్ళ మమ్మీ ఎక్కడైతే పెట్టిందో స్వీట్ బాక్స్ ని వెతుక్కుంటూ ఉన్నదన్నమాట. అప్పుడు కబోర్డ్ లో చూస్తే స్వీట్ బాక్స్ కనిపించింది. అప్పుడు ఆ స్వీట్ బాక్స్ ని మొత్తం తినేసి దాన్ని బయటనే పెట్టేసింది అన్నమాట. పెట్టేసినాక మళ్ళీ హోంవర్క్ చేసుకుంది. హోంవర్క్ చేసుకున్న తర్వాత స్మైలీకి ఫుల్ దగ్గు వచ్చింది అన్నమాట. ఫుల్ దగ్గు వచ్చింది. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చేసింది. అప్పుడు వాళ్ళ మమ్మీ స్వీట్ బాక్స్ అసలు ఎందుకు తిన్నావు, నీకు ఎంత దగ్గు వచ్చిందో చూసావా అనేసి అంటే, అప్పుడు మమ్మీ నేను తినలేదు, అది ఎలుకలు తినేసాయి అనేసి అబద్ధం చెప్పేసింది అన్నమాట. చెప్పేసినాక అప్పుడు ఏమైందంటే, అప్పుడే వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చింది. స్మైలీ కొంచెం ఇట్లా నవ్వింది. అప్పుడు వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చింది, స్మైలీకి దగ్గు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్మైలీయే తిన్నది అనేసి అన్నది. మళ్ళా స్మైలీకి అడిగింది, స్మైలీ అబద్ధాలు ఆడకు స్మైలీ, నీవు స్వీట్ బాక్స్ తిన్నావు కదా అనేసి అంటే, అప్పుడు స్మైలీ అన్నది ఏమనంటే, అవును మమ్మీ నేను తిన్నాను అనేసి అన్నది అన్నమాట. సో పిల్లలు, ఇది స్టోరీ అన్నమాట.